ఎంతో ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో హాలిడేస్ ని ఎంజాయ్ చేద్దామనుకున్న పర్యాటకుల్ని వింత అనుభవాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంచు కురిసే ప్రాంతాల్లో జాలీగా న్యూ ఇయర్ వేడుకలు ప్లాన్ చేసుకున్న టూరిస్టులు అక్కడ కురుస్తున్న విపరీతమైన మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, మనాలితో పాటుగా జమ్మూలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమపాతం కారణంగా 3 జాతీయ రహదారులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 433 రహదారుల్ని మూసేశారు. దాదాపు 2000 వాహనాల్లో చిక్కుకున్న సుమారు 10,000 మంది పర్యాటకుల్ని శుక్రవారం రాత్రి మనాలికి సురక్షితంగా తరలించారు. హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో పర్వతాలతో పాటుగా నగరాలు కూడా మంచుతో కప్పబడ్డాయి. కులు, లాహౌల్ స్పితి, అలాగే కిన్నౌర్, షిమ్లా, చంబా, కాంగ్రా జిల్లాల్లో కొండ ప్రాంతాల్లో భారీ హిమపాతం, భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా హిమాచల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రాజధాని షిమ్లా, ధర్మశాలలోని మెక్లియోడ్గంజ్ మినహా రాష్ట్రంలో పర్వతాలన్నీ కూడా తెల్లటి మంచుతో కప్పబడి కనిపిస్తున్నాయి. హిమపాతం తర్వాత కొండ ప్రాంతాల వైపు ప్రజలు తరలి రావడంతో ఆదివారం మనాలిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు చంబా జిల్లాలో 90 ట్రాన్స్ఫార్మర్లు మూతపట్టడంతో 450 గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. మరోవైపు హిమపాతం కారణంగా కశ్మీర్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పలు ప్రాంతాలకు విమాన, రైలు, భూ సంబంధాలు తెగిపోయాయి. ఇక నవ్యుగ్ సొరంగ్లో ఇరువైపులా కూడా వర్షం కారణంగా హిమపాతం, కొండచెరులు విరిగిపట్టడంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని రోజంతా మూసివేశారు. మొఘల్ రోడ్లో ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. జమ్మూలోని పట్నీ టాప్, నత్త టాప్, నసర్ ప్రాంతాల్లో కూడా తెల్లవారుజామున మంచు కురిసింది. రన్వేపై వెలుతురు సరిగ్గా లేకపోవడంతో మంచు పేరుకుపోవడంతో శ్రీనగర్ విమానాశ్రయంలో 2వ రోజు విమానాల రాకపోకల్ని నిలిపేశారు. జమ్మూ విమానాశ్రయంలో విమానాలు టేకాఫ్ కాలేదు. కశ్మీర్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజల సమస్యలు పెరిగాయి. అయితే కొన్ని చోట్ల పరిస్థితి మెరుగుపడటంతో రైలు సర్వీసుల్ని పాక్షికంగా పునరుద్ధరిస్తున్నారు. బనీహాల్ నుంచి రైలు సర్వీసుల్ని పునఃప్రారంభించారు అధికారులు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ సర్వీసుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.